హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. నేను మన ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్ నుంచి ఒక వీడియో మీకోసం, అద్భుతమైన వీడియో అని చెప్పొచ్చు. మేమైతే నైట్ క్యాంపింగ్ ప్లాన్ చేసామండి. అమెరికా వచ్చాక ఫస్ట్ ట్రిప్ అనుకోవాలి మాది. సాటర్డే మార్నింగ్ అనమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 6:30 అయింది మార్నింగ్. మా అపార్ట్మెంట్స్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మేము. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎంతమంది వెళ్తున్నాము, ఎక్కడ క్యాంపింగ్ చేసాము, ఇవన్నీ విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 3-4 పార్ట్స్లో అనమాట ఈ వీడియో. ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము 6:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా సాటర్డే. చూడండి 7:30, దాదాపు 7:30 అలా అయింది. అయినా సరే ఇంకా తెల్లారలేదు. మేమైతే జస్ట్ బ్రేక్ఫాస్ట్ కన్నట్టు ఒక దగ్గర ఆగామన్నమాట, స్టార్బక్స్లోని. ఇక్కడ స్టార్బక్స్లో మాకు కావాల్సినవన్నీ అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. అండ్ కాఫీ కూడా తాగాలనిపించింది, బయట చల్లగా ఉందన్నమాట. సో ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. 20 మినిట్స్ అయితే పట్టిందండి ఆర్డర్ రావడానికి. ఈలోగా పిల్లలు అయితే చూస్తున్నారు అటు ఇటు తిరుగుతూ. ఆర్డర్ అయితే వచ్చాక మేము కార్లోనే తాగుదాము తిందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. కార్లోకి అయితే వెళ్ళిపోయాము ఆర్డర్ తీసుకొని. ఇక్కడైతే స్టార్బక్స్ లోపల బాగుందని మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను నేను. నేనైతే దారి పొడవునా ఇలాగా వీడియోస్ తీసానండి. దూరంగా చూడొచ్చు, అక్కడక్కడ హౌసెస్ ఉన్నాయి. పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూడటానికి. అందు గురించే మీకు చూపించడానికి నేను వీడియోస్ అయితే తీశాను. కొన్ని దగ్గర మ్యూజిక్ అయితే పెడతాను నేను, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసారా ఆర్వీసీవి. ఆర్వీస్ అంటే క్యాంపింగ్కి, ట్రావెల్కి అందులోనే ఉండి మనం కుక్ చేసుకోవచ్చు, ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా రోడ్డు పొడవునా మాకు ఇవి కనిపించాయి కౌస్. ఇవి కౌస్ ఇక్కడ తెల్లగా ఉండవండి, దాదాపు నాకు చాలా వరకు బ్లాక్గానే కనిపించాయి, ఎక్కడో వైట్ కనిపించాయి అన్నమాట కౌస్ అనేవి. ఈ కౌస్ మిల్క్ పర్పస్ కాదంట, నాకు లాస్ట్లో తెలిసిందనమాట. ఇవి బీఫ్కి. ఇక్కడ బీఫ్ చాలా విపరీతంగా వాడతారనమాట, విపరీతంగా తింటారు ఇక్కడ అమెరికన్స్. చూసారా దారి పొడవునా అవే ఉంటాయి. ఇక్కడ వందలాది ఎకరాలు తీసుకొని మొత్తం వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ కూడా కనిపిస్తున్నాయండి. అవుట్స్కట్స్లోకి వెళ్ళే కొద్దీ విలేజెస్ కూడా కనిపిస్తున్నాయి. విలేజెస్ అంటే మనలాగా 500 హౌసెస్ అలా ఇంకా ఎక్కువ అలా లేవన్నమాట. జస్ట్ 3-4 హౌసెస్ ఉండడం, లేకపోతే 10 హౌసెస్ ఉండడం, కొంచెం ల్యాండ్ ఉండడం అలా ఉన్నాయన్నమాట. మొత్తం చూసారా ఇక్కడ ఫెన్సింగ్ చూసారా. ఈ ఫెన్సింగ్ వీటిని ర్యాంచెస్ అంటారనుకుంటా ఇక్కడ. ఒక్క హౌస్ ఉంటుంది, 100 acres ఆఫ్ ల్యాండ్ ఇంకా ఎక్కువ అలా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ పక్కన మొత్తం ఫార్మింగ్లో యూజ్ చేసేవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మధ్యలో గ్యాస్ స్టేషన్లో ఆగామండి. ఇక్కడ మీకు వినిపించడం లేదు కానీ కౌస్ సౌండ్ చాలా ఎక్కువ ఉంది, అరుస్తున్నాయి విపరీతంగా, అందుకే తీసాను ఆ క్లిప్. అండ్ ఇక్కడ చూసారా హౌసెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. దారి పొడుగునా ఇలాగా మంచి మంచి ప్లేసెస్ అన్నీ నాకు నచ్చినవన్నీ మీకు చూపిద్దామని నేనైతే చక్కగా క్లియర్గా వీడియో అయితే తీసానండి. నాకైతే కళ్ళు అయితే సరిపోవటం లేదు చూడటానికి. ఇక్కడ మ్యాన్ క్రియేటెడ్ పాండ్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. ఇక్కడ మ్యాన్షన్ ఉంది, దూరంగా ఎదురుగా పాండ్ ఉంది, వాళ్ళే క్రియేట్ చేసుకుంటారనమాట. అవి కూడా బోల్డ్ పర్మిషన్స్ అవన్నీ తెచ్చుకొని అవన్నీ చేసుకోవాలి. అలాగా ఇంటి పక్కనే వాటర్తో చిన్న పాండ్ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇక్కడ ఎవరికి వాళ్ళు నీట్గా పెట్టుకుంటున్నారండి చక్కగాను. ఎవరి ప్లేస్లో వాళ్ళు చక్కగా లాన్ లాగా క్రియేట్ చేసుకొని మంచిగా చేసుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారంట. ఇంత పెద్ద హౌసెస్ ఉన్నా సరే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారంట. ఇక్కడ అన్ని పనులు అందరికీ వచ్చన్నమాట ఇక్కడ. అండ్ రిపేర్ వర్క్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా వాళ్ళే చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడ సిటీకి ఇంత దూరంగా ఉంటున్నారు కదా, మరి ట్రాన్స్పోర్టేషన్ ఎలా అని చూశాను నేను. ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఉండదంట వీళ్ళకి. ఎవరి వెహికల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి నచ్చినప్పుడు సిటీకి వెళ్ళి రావడమో ఎక్కడికైనా వెళ్ళి రావడమో చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఆర్వీస్ అని చూపించాను చూసారా ఇందాక, చిన్న ట్రక్స్లా ఉంటాయి.
ఆ ట్రక్స్‌లో అయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా! ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఏదో ఒక ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడ ఫిషింగ్ చేసుకోవడమో, ఏమైనా హంటింగ్ చేసుకోవడమో, ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేయడమో ఇవన్నీ చేస్తూ ఉంటారంట. నెలల తరబడి ఆ ఆర్వీస్‌లో ఉండిపోతారంట. ఒక దగ్గర పెట్టేసుకొని అక్కడి నుంచి వాళ్ళ వెహికల్ కూడా తీసుకువెళ్తారు వెనకాల. ఆ వెహికల్‌తో చుట్టూ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారంట. ఆ ఆర్వీలోనే కుకింగ్, పడుకోవడము ఇంకన్నీ అన్నమాట. స్నానాలు ఇంకన్నీ అందులోనే చేస్తూ ఉంటారంట. అండ్ దానివల్ల ఏంటంటే ఇక్కడ ట్రావెలింగ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. చక్కగా తిరుగుతూ ఉంటారన్నమాట. వీకెండ్స్ వచ్చేటప్పటికి ఇంట్లో కూర్చోవడం ఏమీ ఉండదు. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నియరెస్ట్ పార్క్స్‌కి వెళ్తూ ఉంటారన్నమాట. మేము నైట్ క్యాంపింగ్‌కి ఎక్కడికి వెళ్తున్నామో ఇంతవరకు అయితే వీడియోలో ఎక్కడా చెప్పలేదు కదా! బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్ అని ఒక్లహోమా స్టేట్‌లో ఉందన్నమాట ఇది. అక్కడికైతే వెళ్తున్నాము. దాదాపు 2½ అవర్స్ అయితే పట్టిందండి మాకు మొత్తం జర్నీ అంతా. ఇదైతే ముందు రోజే అనుకున్నాము. మొత్తం ప్లాన్ అంతా ముందు రోజే. మొత్తం క్యాంపింగ్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి చాలా వరకు మా ఫ్రెండ్స్ దగ్గర అలాగా. చాలావి కొనుక్కున్నాము. కొంచెం లంచ్‌కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. అంతా సెటప్ చేసుకున్నామన్నమాట. నైట్‌కి అయితే క్యాంపింగ్ వేశాక అక్కడే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్. అక్కడే ప్రిపేర్ చేసుకున్నాం కూడా. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటాయి. ఇలాగా జర్నీలా ఉండదది. జస్ట్ అలాగా అక్కడే ఉండి తీసినవి కదా! చాలా బాగుంటాయి. చాలా బాగుంది కూడా. మిస్ అవ్వకండి ఎవరైనా మిస్ అయితే ఆ ప్లేసు. మంచి ప్లేస్ అనమాట నైట్ క్యాంపింగ్కి అయితే. మేము ఎక్కడ ఉన్నాము, ఎలా స్టే చేసామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి మీకు. చాలా వరకు వీడియో అయితే రా ఫుటేజే పెట్టేశానండి ఎడిటింగ్ లేకుండా. కొన్ని క్లిప్స్ మాత్రం తీసేసానన్నమాట. ఇంకా మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పేసి టెక్సాస్ స్టేట్ ఎలా ఉంటుందని అని చూపించడానికే మొత్తం రా ఫుటేజ్ అంతా పెట్టాను. ఇలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు మేము వెళ్ళే స్టేట్ ఒక్లహోమా అని చెప్పాను కదా! అక్కడ కేసినోస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. వీడియోలో కూడా చూపిస్తాను. అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లీవ్స్ అన్నీ లేవు చూడండి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ సీజన్ చాలా బాగుంటుంది లీవ్స్ వచ్చాక. చెప్పాలంటే బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్ వింటర్లో ఇంకా బాగుంటుందంట. కాకపోతే సరైన గేర్ అయితే తీసుకువెళ్ళాలండి మనము అలా క్యాంపింగ్ వెళ్ళినప్పుడు. లైక్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ మంచివి తీసుకువెళ్ళాలి. మేమేమి ఇష్యూస్ ఫేస్ చేసామో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. ఫస్ట్ టైం కదా క్యాంపింగ్ మాకు. సో కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేసాము. అవన్నీ నెక్స్ట్ ఎలా సాల్వ్ చేసుకొని వెళ్ళాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లోని. మేము మళ్ళీ కూడా ప్లాన్ చేసుకుంటాము నెక్స్ట్ క్యాంపింగ్ ఎప్పుడని. ఒకసారి నచ్చింది కదా ఇంకైతే వెళ్తూనే ఉంటాము.
ఇక్కడ చాలా స్టేట్ పార్క్స్ ఉంటాయంటండి. ఈ టెక్సాస్ సరౌండింగ్స్‌లో చాలా ఉంటాయంట. అన్నింటికో కూడా ప్రీ ప్లాన్ ఉండాలన్నమాట. ముందే అన్నీ బుక్ చేసుకోవాలి. క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి. అవన్నీ ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ క్యాంపింగ్ సెటప్ వేయడానికి అవ్వదంట ఇక్కడ. అన్నీ పర్మిషన్స్ ఉండాలన్నమాట. మనము ఈ టైంకి వెళ్ళాలంటే ఆ టైంకి వెళ్ళిపోయి ఏ టైంకి తీయాలో ఆ టైంకి తీసేయాలన్నమాట. తీయడం అయితే కరెక్ట్ టైంకి తీసేయాలండి క్యాంపింగ్ అయితే. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడుగుతారు మళ్ళీ తీసేసారా లేదా అన్నీ చూస్తారు. మనకి చెకప్ ఉంటుందన్నమాట, చెకింగ్ ఉంటుంది మొత్తం. అండ్ అక్కడే మేము క్యాంపింగ్ వేసిన దగ్గర ఆర్వీస్ కూడా ఉన్నాయి చుట్టూను. ఆర్వీస్లో కూడా వచ్చి చాలామంది ఉన్నారనమాట క్యాంప్ సైట్లోని. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలా బాగుందన్నమాట. కళ్ళు రెండు సరిపోలేదండి, అంత బాగుంది నిజంగాను. ఇక్కడైతే మేము బేవస్మెంట్ స్టేట్ పార్క్ దగ్గరలోకి వచ్చేసామండి. ఇక్కడ మ్యూజియము అది కనిపించేది. చాలా బాగుంటుందంట, కానీ చూడటానికైతే మాకు టైం సరిపోదు అని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బేవస్మెంట్ స్టేట్ పార్క్ చూసారు కదా, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికైతే వెళ్ళిపోతున్నాము, చూడొచ్చు. ఇక్కడ వైట్ ఫ్లవర్స్తో ట్రీస్ చాలా ఆకట్టుకుంటున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఆ ఫ్లవర్స్ నేమ్ కూడా ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు కానీ. అండ్ ఇదంతా ఫారెస్ట్లా ఉంటుందన్నమాట. దూరంగా చూడండి చిన్న చిన్న హౌసెస్లా కనిపిస్తున్నాయి. అవన్నీ క్యాంపింగ్ సైట్స్ లాగే, క్యాబిన్స్ అనుకుంటా అంటారు వాటిని. దూరంగా ఆ హౌసెస్ కూడా బుక్ చేసుకొని ఉండొచ్చు అన్నమాట. మనము ఒక్కరమే ఉండొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నా ఉండొచ్చు అన్నమాట. ముందుగానే బుక్ చేసుకోవాలంట. యాక్చువల్గా నెక్స్ట్ మంత్కి చూసినా కూడా ఈ ప్లేస్లో సైట్స్ అయితే అవైలబిలిటీ లేదన్నమాట మాకు. ఇంకా మంచి మంచి ప్లేసుల్లో కూడా చూసాము మేము అవైలబుల్ ఉన్నాయా అని, కానీ అన్నీ ఫుల్ అయిపోయాయి అన్నమాట. మాకైతే ఇక్కడ దొరికింది లక్కీగా. ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో లేక్స్, పాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ క్యాబిన్స్ చూస్తున్నారు కదా, క్యాబిన్స్ ఏ హౌసెస్ అంటారో తెలియదు నాకు. ఇవైతే మాత్రం పర్ డే ఇంతని ఉంటుందన్నమాట కాస్ట్. ఆ కాస్ట్ పే చేసి తీసుకుంటూ ఉంటారు. మామూలుగా ఆర్వీస్ అని చెప్పాను చూడండి, అవైతే $20 అలా ఉంటాయట పర్ డే. నెలల తరబడి ఉండిపోతారంట వాటిల్లోనే. ఉండిపోయి చుట్టుపక్కల వాళ్ళు వెహికల్ కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆ వెహికల్లో చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫుడ్ తెచ్చుకోవాలన్నా అవి యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. అమెరికాలో ఫిషింగ్ అనేది చాలా కామన్ అండి ఇక్కడ. కానీ ఫిషింగ్ చేస్తారు, కానీ అవి తినటానికి కాదు, అందులోనే మళ్ళీ వదిలేయాలన్నమాట. లేక్లో వదిలేయాలి మళ్ళీ ఫిషెస్ని, అంతేకాని తినకూడదు, అది రూలు. ఇక్కడ వాటర్ ఉంది చూడండి. ఇక్కడ వాటర్లో అయితే కొంచెం మంది నించొని అటు ఇటు వాక్ చేస్తున్నారు. అదేంటో అయితే నాకు అర్థం కాలేదు. ఇక్కడ సడన్గా ఒక ప్లేస్ నచ్చిందని వీడియో తీసుకుందామని, ఫోటో తీసుకుందామనో ఆగకూడదన్నమాట. కార్ టక్కన ఆపేయకూడదు. ఎక్కడైనా ప్లేస్ చూసుకొని మళ్ళీ సపరేట్గా పార్క్ చేసుకొని ఆగాలి. ఇక్కడ మీరు చూస్తే జస్ట్ ట్రాక్ ఉంది చూడండి, కనబడుతుంది దూరం నుంచి. ఆ ట్రాక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందులోనే ట్రైన్లో వెళ్తాము ఫారెస్ట్ చుట్టూ, చాలా బాగుంటుంది. అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. నెక్స్ట్ వీడియోస్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇక్కడ బేవర్స్మెంట్ స్టేట్ పార్క్ అయితే వచ్చేసాక కొంచెం టికెట్స్ ఇవన్నీ తీసుకున్నాము. వేరే వాళ్ళ గురించి కూడా వెయిట్ చేసాము. ఇక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. నెక్స్ట్ వీడియోస్లో మిగతావన్నీ చూపిస్తాను. కిడ్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో, అన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.